కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని నష్టపరిచి దాచుకోవడానికి వచ్చేవారిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వదంతులు నమ్మొద్దని పార్టీ శ్రేణులకు చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమికి కట్టుబడి ఉందని, అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధికి టీడీపీ, బీజేపీ, జనసేన కట్టుబడి ఉందని, 5 ఏళ్లు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని సీఎం రమేష్ తెలిపారు. అందరికీ కూడా తెలుసు. నాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ 3 పార్టీలు కూడా ఇక్కడ ఏ పార్టీ పని చేయాలనే కానీ లేదు, ప్రభుత్వంలో వచ్చే పనులు చేయాలని అంటే ఎవరు బెనిఫిషియర్స్, ఎవరు ఏంటి, ఎవరికి మంచి జరగాలి, ఎవరికి న్యాయం జరగాలి కూడా ముగ్గురు కూడా మా పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి వరపక్షలు లేకుండా కష్టపడిన నాయకులందరూ కూడా న్యాయం చేస్తాము. ఇక్కడ ఎవరైతే పార్టీని, నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వారి నానా హింసలు పెట్టారో వారికి అందరికీ కూడా ఎలక్షన్లో పనిచేసిన వారు అందరికీ కూడా తెలుసు. నాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ 3 పార్టీలు కూడా ఇక్కడ ఏ పార్టీ పని చేయాలనే కానీ లేదు, ప్రభుత్వంలో వచ్చే పనులు చేయాలని అంటే